కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద, గత ప్రభుత్వం మీద, వారి నిర్ణయాల మీద లేనిపోయినటువంటి ఆరోపణలు, రాజకీయ ప్రసంగాలు, రాజకీయ విమర్శలు చేసి నిన్న అబాస్పాలైపోయినటువంటి సందర్భాలు కనబడతా ఉన్నాయి. వాస్తవానికి రాష్ట్రంలో సకల శాఖ మంత్రిగా, ఏ శాఖ మీద కూడా అవగాహన లేనటువంటి సకల శాఖ మంత్రిగా గడిచినటువంటి 7 నెలలుగా లోకేష్ గారు మంచి పేరు తెచ్చుకున్నారు. మంచి కలెక్షన్ కింగ్గా గడిచినటువంటి 7 మాసాలు రాష్ట్రంలో ఎక్కడ ఏ రకమైనటువంటి దోపిడీ చేయాలి, అన్ని శాఖల్ని ఆయన గుప్పెట్లో పెట్టుకొని ఏ శాఖ నుంచి ఏ రకంగా రాబడి వస్తుందన్నటువంటి దాని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టినటువంటి వ్యక్తిగా పేరుగాంచినటువంటి సందర్భాలు మనం చూసాం. ఓకే, సూటిగా ప్రశ్నిస్తానమ్మా. సిపిఎస్ రద్దు చేస్తున్నారు, ఏమైంది? సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తున్నారు, ఏమైంది? అయినా మర్చిపోయారా? మళ్ళీ వాళ్ళు అడుగుతారు. ఇప్పుడు మేమున్నాం. వాళ్ళు 1000 రూపాయలు పెంచేదానికి, గత ప్రభుత్వం 1000 రూపాయలు పెన్షన్ పెంచేదానికి 5 సంవత్సరాలు తీసుకున్నారు. మేము అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లో 1000 రూపాయలు పెన్షన్ పెంచాం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇంత పెన్షన్ ఇవ్వట్లేదండి. వృద్ధులకు కానివ్వండి, వికలాంగులకు కానివ్వండి, ఏ రాష్ట్రంలో ఇంత పెన్షన్ ఇవ్వట్లేదు. ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో అంత పెన్షన్ ఇస్తుంది, నంబర్ 1. రెండోది, అన్న క్యాంటీన్ మూసేసింది ఎవరు? వైకాపా ప్రభుత్వం. మూసేసిన అన్న క్యాంటీన్ తిరిగి ప్రారంభించింది ఎవరు? ఎన్డీఏ ప్రభుత్వం. రెండోది. మూడోది, దీపం పథకం హామీ ఇచ్చాం, అమలు చేశాం. తల్లికి వందనం మేము డేట్స్ ఇచ్చాం. రైతులకు ఇవ్వాల్సింది కూడా మేము డేట్స్ ప్రకటించాం. మత్స్యకారులు కూడా మేము చెప్పాం. ఇప్పుడు అడుగుతున్నారు, నేను చూడి అడుగుతాను, ఎందుకు మీరు బకాయిలు పెట్టారు? మళ్ళీ ఫీ రీయింబర్స్మెంట్ బకాయిలు మీరు ఎందుకు పెట్టెళ్లారు? స్కూల్ కిట్ కి 1000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టెళ్లారు, ఆ బకాయిలు మేము చెల్లిస్తున్నాం. ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవ కూడా గత ప్రభుత్వం దాదాపు 1800 కోట్ల బకాయిలు పెడితే మేము చెల్లిస్తున్నాం. మా పైన బాధ్యత, మేము బాధ్యత నుంచి పారిపోవట్లే, చెల్లిస్తున్నాం. కానీ గత ప్రభుత్వం చేసిన అప్పులు కూడా, వడ్డీ కూడా వచ్చి మన నెత్తిమీద పడింది. ఇప్పుడు ప్రతి నెల మాకు 4000 కోట్ల డెఫిసిట్ తో బడ్జెట్ నడుస్తుంది. 4000 crore డెఫిసిట్, 4000 కోట్లు. ఈరోజు జీతాలకి చెల్లించడానికి చాలా ఇబ్బంది పడుతుంది ప్రభుత్వం. కానీ కేంద్ర ప్రభుత్వ సహకారంతో లిటరలీ మేము నెట్టుకుని వస్తున్నాం. ఇంకా టైం పడుతుంది. విధ్వంసం మామూలుగా చేయలేదు. నేను వెళ్ళి ఒక కంపెనీని కలిస్తే వాళ్ళు ఒకటే అడుగుతున్నారు, మీరు హామీ ఇస్తారా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడా అని నన్ను అడిగారు. అదేంటి ఇట్లా అంటే, గతంలో మేము ఇబ్బంది పడ్డాం కదా. గతంలో ఇట్లానే రెన్యూబుల్ ఎనర్జీ పీపీఎల్ క్యాన్సిల్ చేశారు, లూలు తరిమేశాడు, ఇట్లా అనేక కంపెనీలు తరిమేశారు. కియా మోటార్స్ కూడా బాగా ఇబ్బంది పెట్టారు. సో మీరు మాకు గ్యారంటీ ఇస్తారా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆ పార్టీ అధికారంలోకి రాదు, అప్పుడు మేము వచ్చి పెట్టుబడి పెడతాం అని చెప్తున్నారు. లిటరలీ బాండ్ పేపర్ మీద నన్ను సంతకం పెట్టమంటున్నారు. అంత విధ్వంసం జరిగిందండి. రాష్ట్రం దారి తప్పింది. దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టాల్సిన బాధ్యత మా ప్రభుత్వం పైన కలిసికట్టుగా మేము చేస్తున్నాం. అని ఏం చేయాలో మాకే అర్థం అవట్లేదు. ఇప్పుడు చాలా సీరియస్ ఇష్యూ. 700 కోట్ల రూపాయలు అంటే 500 కోట్ల రూపాయలు బిల్డింగ్ కట్టేదానికి, 200 సుమారుగా 200 కోట్ల రూపాయలు ఫైన్ పడింది మన పైన. ఎన్జీటీ ఫైన్ వేసింది, కొండమిరెట్టి కొట్టారు. అంటే 700 కోట్ల రూపాయలు ఒక్క వ్యక్తి బతికేదానికి ఇల్లు కడతారండి. అది 300 కోట్లు పాత బిల్డింగ్, అంటే సుమారుగా 1000 కోట్లు. అంటే విచిత్రం ఏంటంటే ఒక్క వ్యక్తి బతికేదానికి 3 ఇళ్ళ, 3 ఇల్లు ఉన్నట్టున్నాయి. మళ్ళీ ముఖ్యమంత్రి గారి మిస్సెస్ కి క్యాంప్ ఆఫీస్ అంటే అది చాలా వింతగా ఉంది నాకు. ఎందుకంటే గతంలో ఎప్పుడు ముఖ్యమంత్రి గారి మిస్సెస్ కి క్యాంప్ ఆఫీస్ అనేది మన ఆంధ్ర రాష్ట్ర చరిత్ర ఎప్పుడు లేదు, భారతదేశంలో కూడా ఎక్కడ ఉండదు. ముఖ్యమంత్రి మిస్సెస్ కి ఒక క్యాంప్ ఆఫీస్, మళ్ళీ ముఖ్యమంత్రి గారికి ఆఫీస్. అది ఆఫీస్ అంటే చాలా అండర్ స్టేట్మెంట్. అది ప్యాలెస్. అక్కడ వాడిన మెటీరియల్స్, సింక్, ఎస్ఎఫ్టీకి 27,000 మీరు చూశారు. మళ్ళీ దాని తర్వాత సెక్యూరిటీ సిబ్బంది, అంటే మళ్ళీ ఆయనకి 1000 మంది ఇష్టం. 1000 మంది చుట్టూ ఉంటేనే బయటకు అడుగు పెడతారు. వివేకానంద రెడ్డి గారు వచ్చి చంపుతారని ఆలోచించాడు. 1000 మంది పెట్టుకుని తిరుగుతాడు ఆయన. మళ్ళీ వాళ్ళందరూ ఉండేది ఇంకొకటి. ఇప్పుడు దేనికి వాడాలో మాకే అర్థం అవట్లేదు. చాలా సీరియస్ ఇష్యూ అది. అది కూడా ప్రజలకు ఓపెన్ చేయాలనేది ఆలోచనలో ఉన్నాం. ప్రజలు చూడాలి. ఎందుకంటే ఒక వ్యక్తి ఎలా ప్రజాధనాన్ని లూటీ చేసి ఒక వ్యక్తి బతికేదానికి ప్యాలెస్ కట్టుకున్నాడు. మనం చూస్తాం ఇతర దేశాల్లో డిక్టేటర్లు కూడా, సద్దాం హుసేన్ గారు ఇట్లా కొంతమంది ఉంటారు.
డిక్టేటర్స్ ఉంటారు. సో డిక్టేటర్స్ లో వాళ్ళు ఎలా బతుకుతున్నారు, మన పౌల్ ఎస్కోబార్ వాళ్ళందరూ ఉన్న ఇల్లు చూస్తే నథింగ్ దీని ముందర, నథింగ్. ఒక వ్యక్తి బతికేదానికి ఇంత ఖర్చు పెడతారు, మళ్ళీ దాన్ని వీళ్ళు సమర్థిస్తారు. అది తప్పేంటంట, ₹1 కోటి అవుతుంది మెయింటెనెన్స్. ఆ ఇంటికి మెయింటెనెన్స్ నెలకి ₹1 కోటి మాకు.